7 శనివారంలో వాడపల్లి వెళ్తున్నామండి. 7 వారాల వెంకన్న మూలస్థానం నుంచి వాడపల్లి వరకు నడిచి వెళ్తున్నాం. 7 శనివారాల వెంకన్న అనగానే మొదటగా మనకి గుర్తొచ్చే స్వామి మన కలియుగ దైవం కోనసీమ తిరుమల అని పిలువబడే వాడపల్లిలో స్వయంగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి. వాడపల్లి అనే గ్రామం కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉందండి. మీరు రావులపాలెం చేరుకుంటే అక్కడ నుండి 8 కిలోమీటర్లు ఉండే వాడపల్లికి ఆర్టీసీ బస్సులు ఆటోలు చాలానే ఉంటాయండి. ఆ ప్రయాణం అయితే పచ్చని పొలాలు కాలువ మీద నుండి వెళ్తూ జీవితంలో మర్చిపోలేని ప్రయాణం అవుతుంది. ఇంకా చరిత్ర విషయానికి వస్తే ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతున్న సమయంలో భూలోకంలో ప్రజలు దైవచింతన మర్చిపోయి పాపాలు పెరుగుతూ ఉంటాయి. ఈ విషయాన్ని భూమి మీద ఉన్న మునులు నారదుని ద్వారా వైకుంఠానికి చేరుకుని శ్రీ మహావిష్ణువుకి చెప్పుకుంటారు. అది విన్న విష్ణువు దిగులు చెందొద్దని తానే కలియుగ దైవంలో భూలోకంలో వెలిసి భూలోకంలో ప్రజలను మంచి వైపు నడిపిస్తానని అభయం ఇస్తాడు. కొన్ని రోజుల తర్వాత గౌతమి నదీ తీరంలో ఒక చెక్క పెట్టే తేలుతూ కనిపిస్తుంది. ఏంటో చూద్దామని దగ్గరికి వెళ్తే అదృశ్యం అయిపోతుంది. ఆ రోజు రాత్రి ఒక వృద్ధ బ్రాహ్మణుడి కలలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నానని తొందరగా వెళ్తే కనిపిస్తానని వినిపిస్తుంది. ఉదయాన్నే అక్కడ ప్రజలు మంగళ స్నానాలు చేసి వెళ్ళగా స్వప్నంలో కనిపించినట్టు ఆ చెక్కపెట్టి కనిపిస్తుంది. అది తెరవగా శంఖం చక్రం గదతో లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తాడు. అక్కడికి చేరుకున్న నారదుడు శ్రీ మహావిష్ణువు గురించి వివరించి వేయం అంటే పాపాలు, కట అంటే పోగొట్టువాడు వెంకటేశ్వరుడు అని నామకరణం చేస్తారు. ఆ సమయంలో వాళ్ళ శక్తికి తగ్గట్టు చిన్నగా గుడిని నిర్మిస్తారు. కాలక్రమేణా పెనపోతు గజేంద్రుడు 1759 సంవత్సరంలో తనకి ఎదురైన కష్టం నుండి గట్టెక్కించిన వెంకటేశ్వర స్వామికి గుడి కట్టించి 100 ఎకరాలు దానం చేసినట్టు చరిత్ర చెబుతుంది. ఇక్కడ వెలిసిన వెంకటేశ్వర స్వామి రాతి విగ్రహం కాదు, చెక్క విగ్రహం అని మీలో ఎంతమందికి తెలుసు? అయితే ఇంకో విశేషం ఏంటంటే మనకి ఈ వాడపల్లిలో మాత్రమే వెంకటేశ్వర స్వామి గదతో దర్శనమిస్తారండి. మరెక్కడ ఎలా చూడలేరు. అసలు వెంకటేశ్వర స్వామికి 7 శనివారాలు ఎందుకు చేస్తారు? అసలు శనివారానికి విశేషత ఏంటంటే శ్రీనివాసుడు వెంకటాద్రి తరలి వచ్చిన రోజు శనివారమే. ఓంకారం ప్రభవించిన రోజు శనివారం. శ్రీ స్వామివారు శ్రీనివాసుని అవతారంలో ఉద్భవించిన రోజు శనివారం. సకల జనులకు శనిపీడలు తొలగించే రోజు శనివారమే. శ్రీ మహాలక్ష్మిని వక్షస్థలాన నిలిపిన రోజు శనివారమే. శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వారి జోలికి రానని శనీశ్వరుడు వాగ్దానం చేసిన రోజు శనివారమే. పద్మావతి శ్రీనివాసుని కళ్యాణం జరిగిన రోజు శనివారమే. శ్రీవారిని సకల ఆభరణాలతో అలంకరించే రోజు శనివారమే. శ్రీ స్వామివారిని 7 కొండలపై మొదటగా భక్తులు గుర్తించిన రోజు శనివారమే. అందుకే ఏదైనా కోరిక మనసులో అనుకుని 7 శనివారాలు క్రమంగా స్వామివారిని దర్శించుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి. ఏదైనా సమస్య వలన ఆలయానికి రాకూడని పరిస్థితి వస్తే తరువాత వారం నుండి మళ్ళీ కొనసాగించవచ్చు కూడా. ఇక్కడ ప్రదక్షిణ చేసే భక్తులను చూస్తే ఉరకలు వేస్తున్న ఒక ప్రవాహంలా ఉందండి. ఇలా 7 ఇటుకలు ఒకదానిపైన ఒకటి పేరిస్తే సొంత ఇంటి కల నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఆ పక్కనే 7 శనివారాలు పూర్తయ్యాక దీపారాధన చేస్తారు. ఇక నిత్యాన్నదానం విషయానికి వస్తే భక్తుల ఆకలి తీర్చడానికి భారీ ఎత్తున అన్నదానం జరుగుద్దండి. వండడంలో గాని వడ్డించడంలో గాని వీళ్ళు పాటించే శుభ్రత అంతా ఇంత కాదండి. ఆ రుచి అయితే గోదావరిలో వండి వడ్డిస్తే ఆ రుచి ఎలా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వామికి సేవ చేయడానికి ఎందరో భక్తులు తరలి వచ్చి ఐకమత్యంగా గోవిందా అంటూ ఎన్నో పనులు చక్కబెడుతూ ఉంటారు. దర్శనం అయ్యాక ఒకసారి ఇక్కడ ఉండే మార్కెట్ ని కూడా చూసేయండి. ఇక్కడ కూరగాయల నుండి ఆత్రేయపురం ఫేమస్ అయిన పూతరేకుల వరకు చాలానే ఉంటాయి. శనివారం ఇక్కడికి వచ్చే బస్సులను చూస్తుంటే పెద్ద ఆర్టీసీ కాంప్లెక్స్ వచ్చినట్టు ఉంటుందండి. బండి మీద కారు మీద వస్తే అవి పార్క్ చేయడానికి చాలా పెద్ద ప్లేసే ఉంటుంది. భక్తుల సంఖ్య శనివారం అధికంగా పెరగడం వల్ల ముందుగానే వాడపల్లిలో గాని రావులపాలెంలో గాని రూమ్స్ లో స్టే చేస్తున్నారండి. మరి ఇంకెందుకండి లేటు, మీరు కూడా మా వాడపల్లి వెంకన్నని దర్శించుకోండి. మీరెప్పుడైనా 7 శనివారాలు చేశారా? చేస్తే కామెంట్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.